కోతి కథ సహాయం చేసే మనసు. ఒకప్పుడు ఒక పచ్చని అడవిలో చింతు అనే చిన్న కోతి ఉండేది. అది చాలాకగా, చురుకుగా ఉండేది. ఉదయం సూర్యుడు ఉదయించగానే చింతు చెట్టు మీద నుంచి చెట్టు మీదకి దూకుతూ అడవంతా తిరుగుతూ స్నేహితులను కలుసుకునేది. ఆ అడవిలో పక్షులు, కుందేళ్లు, జింకలు, ఎలుగుబంట్లు ఇంకా చాలా జంతువులు నివసించేవి. అందరితో చింతు చాలా స్నేహంగా ఉండేది. కానీ చింతకి ఒక మంచి అలవాటు ఉండేది. అది తన దగ్గర ఉన్న ఆహారం లేదా వస్తువులను ఇతరులతో పంచుకోవడం. ఒక వేసవి కాలంలో అడవిలో నీళ్లు, పండ్లు చాలా తక్కువయ్యాయి. చెట్లు ఎండిపోవడం వల్ల జంతువులు బాగా ఇబ్బంది పడ్డాయి. ఒకరోజు చింతు దూరంగా ఒక పెద్ద పండ్ల చెట్టును చూసింది. ఆ చెట్టు మీద పసుపు రంగు, తీయని మామిడి పండ్లు వేలాడుతూ ఉన్నాయి. చింతు చాలా ఆనందించింది. వెంటనే చెట్టు మీదకి ఎక్కి 2 మామిడి పండ్లు తిన్నది. ఆ తర్వాత తనకు గుర్తొచ్చింది, నా స్నేహితులందరూ ఆకలిగా ఉన్నారు. నేను ఒంటరిగా తింటే ఎలా అని. వెంటనే చెట్టుమీద పండ్లను ఏరిపడేసి కిందకు వదిలింది. కింద పక్షులు, కుందేళ్లు, జింకలు వచ్చి ఆ పండ్లు ఆనందంగా తిన్నాయి. జింక ఒకటి కృతజ్ఞతగా చెప్పింది, చింతూ, నువ్వు నిజంగా మంచి స్నేహితువు. నీ వల్ల మేమంతా ఆకలి తీర్చుకున్నాం. ఆ తర్వాత చింతు ప్రతిరోజు ఆ చెట్టు దగ్గరికి వెళ్లి పండ్లు ఏరిపంచేది. కాని ఒకరోజు ఆ చెట్టు యజమాని అయిన వృద్ధ కోతి వచ్చి, ఇంత పండ్లు తీసుకెళ్తే చెట్టు త్వరగా ఖాళీ అయిపోతుంది అని చెప్పింది. చింతు ఆలోచించింది, పండ్లు అందరికీ పంచాలి కాని చెట్టు కూడా కాపాడాలి అని. అప్పటినుంచి చింతు ఒక మంచి పద్ధతి ఆచరించింది. ప్రతిరోజూ కొంతమేర పండ్లను మాత్రమే ఏరిపంచేది. మిగతావి చెట్టుపై వదిలి పెరిగేలా చూసేది. ఇలా చేస్తూ ఆ చెట్టు చాలా రోజులు పండ్లను ఇచ్చింది. ఆ వేసవి ముగిసే వరకు అడవిలోని జంతువులు ఆకలితో బాధపడలేదు. అందరూ చింతను గౌరవించారు, ప్రేమించారు. పాఠం: మన దగ్గర ఉన్నది పంచుకోవడం మంచి గుణం. కానీ ప్రకృతిని కాపాడుతూ జాగ్రత్తగా ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం.